ఎవరో ఒకసారి కనుక ఫోటోస్ ఉంటే కొంచెం ఫోటోస్ పెట్టించుకోవాలి. బాడీ ప్రతిష్టాత్మక తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఈ రాజధాని నిర్మాణం చేస్తున్న క్రమంలో దళిత పిల్లలు అవ్వాలా, బలి అవ్వాలా, బలియాగాలకు గురి అవ్వాలా అనేది ఒక ప్రశ్న. ఏదన్నా భారీ నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో ఆ నిర్మాణాల వద్ద ప్రికాషన్స్ తీసుకోవాలి, బోర్డులు పెట్టాలి, తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉండాలి బోర్డులు. కృష్ణాపాలెన్ని దళిత వాడను అనుకొని చుట్టుపక్కల మొత్తం రిజర్వాయర్లే ఉన్నాయి. ఈ రిజర్వాయర్లకు ఎవరైతే కాంట్రాక్టర్ అయితే ఇచ్చారో, ఏ కంపెనీ వారికి అయితే ఇచ్చారో ఆ కంపెనీ వారి పేరు మీద బోర్డులు, ప్రికాషన్స్, తగు జాగ్రత్తలు ఉండాలి, సూచనలు ఉండాలి. కానీ అక్కడ చూస్తే ఏ మాత్రం లేదు. ఒక దళిత పిల్లోడు కంతటి ప్రజ్వల్ 15-16 సంవత్సరాలు ఉంటాయి, మరి రేపు 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామినేషన్ చదివే పరిస్థితి. ఇటువంటి క్రమంలో ఏ కాంట్రాక్ట్ అయితే నిర్లక్ష్యానికి, కేవలం ఈ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం, ఒక దళిత పిల్లోడు ప్రాణం బలైంది. దీనికి కారకులు ఎవరు? దీనికి న్యాయం ఎలా చేస్తారు? ఏం చేస్తే న్యాయం జరుగుద్ది? ఏం చేస్తే ఆ ప్రాణం తిరిగి వచ్చింది? ప్రభుత్వం వారు, ఇది ప్రభుత్వం వరకు కాబట్టి, ప్రభుత్వం వారే కాంట్రాక్టర్లు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ మరణానికి. ఈ రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు ఈ నిర్లక్ష్యంగా చేస్తూ ఏ పిల్లోడు, ఏ వర్గానికి చెందిన పిల్లోడు మరణించినా గానీ అది మేము హత్య కేసు కిందగానే పరిగణించాలి. ఇది ప్రభుత్వం కాంట్రాక్టర్ చేసిన హత్యగానే భావిస్తాము. ఎందుకంటే కాంట్రాక్టర్లకి మీరు తగు సూచన చేయాలి. ప్రభుత్వం వారు ఏదో గుత్తేదారులకి వర్కులు ఇచ్చేసాం, మా పని అయిపోయిందంటే కాదుగా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు గమనించండి. ఒక పిల్లోడు ప్రాణం పోతే ఎంత బాధో ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి కాంట్రాక్టర్ వహించినటువంటి నిర్లక్ష్య వైఖరికి పాత సెక్షన్లు అయితే 304A ఉండిద్ది, కొత్త సెక్షన్ లో 106 క్లాస్ 2 ప్రకారం 10 సంవత్సరాలు అతనికి జైలు పడాలి. ఎందుకంటే కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మరణానికి గురయ్యారు. కాబట్టి మరణానికి గురైన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా స్పందించలేదంటే ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యము, దుందుడుకు స్వభావంగా భావిస్తున్నాం. కాబట్టి పోలీసు వారు, ప్రభుత్వం సుమోటోగా ఈ కేసు తీసుకొని ఎవరైతే గుత్తేదారుడు కాంట్రాక్టర్ ఉన్నారో అతని మీద 106 క్లాస్ 2 ప్రకారం BNS ప్రకారం నమోదు చేసి ప్రభుత్వం వారు కుటుంబానికి, ఈ దళిత సమాజానికి, దళిత బహుజన వర్గాలకు ఏ విధంగా గౌరవిస్తారో, ఏ విధంగా న్యాయం చేస్తారో ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇందాక మీటింగ్ జరిగారు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున మరి మా దళిత మహిళకి ఈ ప్రభుత్వం, ఈ కాంట్రాక్టర్ ఇచ్చిన బహుమానంగా మేము భావించాలా? ఆ తల్లి బాధపడుతుంటే ఆ మనోవేదన ఎవరు తీరుస్తారు? ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ఎలా భావించాలో
తేల్వాలి, తేల్చే వరకు ఇక్కడే బెటాయిస్తాం, తేల్చుకుంటాం ప్రభుత్వంతో తాడపేడు. రోజు జరిగిన నా పేరు కిషోర్ కృష్ణాయపాలెం అండి మాది. ఈ రోజు జరిగిన విషాదకరమైన ఘటన, ఒక కంపెనీల నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం కోల్పోవడం జరిగిందండి. ఈ రోజున 15 సంవత్సరాల బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. కంపెనీలు తీసిన గోతిలో పడి పిల్లాడు మరణించడం జరిగింది. ఆ కంపెనీలు తీసిన గోతి చుట్టూ ఒక కనీస ప్రకాశం సెక్యూరిటీ గార్డ్ అయినా కానీ ఉండుంటే ఇవాళ రోజున బాబు ప్రాణం నిలబెట్టి ఉండేవాళ్ళం. ఇవాళ రోజున అటువంటి ప్రికాషన్ ఏది తీసుకోవట్లేదు. రాజధానిలో వచ్చే వెహికల్ కానివ్వండి, స్పీడ్ గా పోవటం, మనుషులు గుద్దటం, యాక్సిడెంట్ ఇటువంటి చాలా జరుగుతున్నాయి. ఇటువంటి మీద చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం. పసివాడి పసివాడు ఒక కంపెనీల నిర్లక్ష్యం వల్ల చనిపోవడం జరిగింది. ఆ కంపెనీ ఆ పిల్లవాడి కుటుంబానికి న్యాయం చేయమని మీ ద్వారా విన్నవించుకుంటున్నాం అండి. మాది కృష్ణాయపాలెం. మా ఊరి చుట్టూతా రోడ్ వర్క్స్ జరుగుతుంది, ఇక్కడ రిజర్వాయర్ వర్క్లు కూడా జరుగుతున్నాయి. ఒక ప్రికాషన్స్ లేకుండా, జాగ్రత్తలు లేకుండా కంపెనీలు ఎలా పడితే అలా గుంటలు తీసేస్తే ఈ రోజు కంతేటి ప్రకాష్, కంతేటి విమల వాళ్ళ బాబు 10th క్లాస్ ట్యూషన్కి వెళ్ళి వస్తా ఆ వాటర్ చూసి పెద్ద లోతు లేదనుకొని అక్కడ ప్రికాషన్స్ లేవు, సెక్యూరిటీ లేదు, చుట్టూ వాల్ కర్టన్స్ లేవు, కనీసం రోపు కూడా కట్టలేదు. పిల్లలు తెలిసి తెలియక 10th క్లాస్ చదివే పిల్లలు నీళ్ళలో ఆడదామని సరదాగా దిగి కాలు జారిపోయి లోపలికి వెళ్ళిపోయి చనిపోయి దుస్థితిలో ఉన్నారు. ఇవాళ ఈ చనిపోయినందుకు మేము ఇవాళ కృష్ణాపాలెం మంగళగిరి వెళ్ళే కార్నర్, కృష్ణాపాలెం నుంచి పెనమాకి వెళ్ళే కార్నర్ లో పిల్లోడు బాడీని పెట్టుకొని మేము ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ఎంత మటుకు వెళ్తుంది అంటే పిల్లోడు కుటుంబానికి న్యాయం జరిగేంత మటుకి ఇక్కడ నుంచి మేము బాడీ తీయము. ప్రెస్ వచ్చినా, మీడియా వచ్చినా, లేకపోతే పోలీసులు వచ్చినా, కంపెనీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా గానీ, లేదా రాజకీయవేత్తలు వచ్చినా బాడీని తీయమంటే తీయము. పిల్లోడు కుటుంబానికి న్యాయం జరగాలి. వయసుకు వచ్చిన పిల్లోడు చనిపోయాడు, 10th క్లాస్ చదివే పిల్లోడు చనిపోయాడు. కాబట్టి కంపెనీ వాళ్ళు త్వరగా పిలిపించి ఆ కుటుంబానికి న్యాయం చేసి జరిపే వరకు మేము ఎవరు ఇక్కడ ధర్నా పాయింట్ నుంచి ఇక్కడ నుంచి బాడీ తీయమని కోరుకుంటున్నాము. జరగాలి వెంటనే.